కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఆ తల్లుల ఆశీస్సులతో ప్రధాన ఆలయం వెంకటేశ్వర స్వామివారు, అలాగే ధ్వజస్తంభం ఇలాంటి నిర్మాణాల కోసం అదిగో కంకణ ధారణ జరుగుతున్న పవిత్ర సందర్భం. అది కంకణం అంటే ఒక పనికి పూనుకోవటం, పూనుకున్న పనిని ఒక స్థిర చిత్తంతో విజయవంతం చేయటం. అలా ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖ వికాసం కోసం అన్ని రంగాల్లో సమమైన అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి కోసం, ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నం. అదిగో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిష్ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటేశాయ మంగళం పరమాత్మనే శ్రీ కొడంగల్ నివాసాయ శ్రీనివాస ఔషధ సంవదంత సోమేన సారాజ్ఞ యస్మై కృణోసి బ్రాహ్మణస్తం రాజై कारयामसि वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वान्यभिदनुदास्ते दादा नर्य प्रजा मे गोपाय अमृत जीवसे जाता जनिष्यमाणान् अमृते सत्ये गोविंद गो ఏడుకొండలవాడ గోవింద గోవింద. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఆ ఏడుకొండలవాడు కేవలం భారతదేశంలోని భక్తులకే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధమైన, పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి. ఎన్నో దశాబ్దాలుగా అదిగో గౌరవనీయులైన ఆ పవిత్ర శిరస్సును ధరించి అర్చక స్వాముల మంత్రాల మధ్య అదిగో ఈ మహా నిర్మాణ కార్యక్రమంలో అత్యంత పవిత్ర సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పర్వత ఇవా విజాజలి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ట మృదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏణమధీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః హిరణ్యపాత్రం మధుః పూర్ణం దదాతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి యాహి రాజేవామవాగుమిభేన త్రిష్వేమన ప్రసిదింద్రూడానోస్తాసి విద్య రక్షసస్తపిష్టైః తవ భ్రమాస ఆశయా పతంత్యన స్పృశధృషదాశోషజానః తపోగశ్యజ్ఞే జిహ్వా పతంగాన సందితో విసృజ విశ్వగుల్కాః प्रतिस्पशो विसृजतोर्नितमो भवापायुर्विषो अस्या अदब्धः यो नो दूरे अघजकुंसो यो अन्ध्यग्नेमागिष्ठे व्यथिरादधर्हीत् उदग्नेदिष्ठ प्रत्यातनश्वन्यमित्रागुम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं ज्ञातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणहम् अश्वपूर्वामृथमध्यां हस्तिनादप्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जशदा
कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्ति तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां तामिह बह्वये श्रियम् चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियल्लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसा निदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतु मां देव सख कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् मदमर्थिं च सर्वान् निर्णद मे गृहात् द्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्करेषिणीम् ईश्वरीं सर्वभूतानां उपक्वये श्रियम् वाचः सत्यमशीमहि पशूना गोरो